వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. వేతనాల పెంపు విషయంలో సినీ కార్మికుల ఆందోళనపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కార్మికులకు జీతాలు పెంచాల్సిన అవసరం ఉందన్న ఆయన హైదరాబాద్లో బతకాలంటే జీతాలు పెరగాలన్నారు. నిర్మాతలు పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. టికెట్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని గుర్తు చేశారు. కార్మికుల డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ బాధ్యతను ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు అప్పగించామని ఆయన తెలిపారు. ఈ విషయంపై దిల్ రాజుతో చర్చిస్తున్నామని చెప్పారు. ఢిల్లీ పర్యటన తర్వాత తాను కూడా కార్మికులతో మాట్లాడతానని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తెలుగు భారతదేశంలోనే తెలుగు చలించడం మంచిగా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ జీతాలు పెంచాలనే విషయంలో దిల్రాజు గారు చర్చిస్తున్నాం. మా ఎండీ గారు మాట్లాడుతున్నాం. రేపు ఎల్లుండి ఢిల్లీ ప్రోగ్రాం తర్వాత నేను కూడా మాట్లాడి సానుకూలంగా సమస్య దేనికైనా సెటిల్మెంట్ డిస్కషన్స్ ఉంటాయి కదా, దాని ప్రకారం సెటిల్ చేస్తాం. తప్పకుండా ప్రభుత్వానికి సంబంధం లేకుండా యాజ్ ఏ మినిస్టర్, కన్సర్న్ మినిస్టర్గా వారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు అడిగినంత కాకుండా వీరునంత వరకు పెంచాలి. వాళ్ళు కూడా బతకాలి కదా. వాళ్ళ సినిమా అనేది ఆర్టిస్టులు ఇండస్ట్రీ పనిచేస్తేనే సినిమా తీయగలుగుతారు. ఒక ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టినా సినిమా కాదు, ఇండస్ట్రీ వారు వర్కర్స్ లేదు. వర్కర్స్ న్యాయం చేయాలి కదా. మీరు సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్ద బడ్జెట్ అయినప్పుడు మీరు రిలాక్సేషన్ ఇచ్చి రేట్లు పెంచుతున్నాం. పెంచినప్పుడు అసలు టైంలో వాళ్ళకు న్యాయం చేయాలనేది మా కోరిక. దిల్రాజు గారు మాట్లాడుతున్న తర్వాత నేను పోయి మాట్లాడి సెటిల్ చేస్తాను. దీనిపై ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ స్పందించారు. మెగాస్టార్ చిరంజీవితో భేటీ తర్వాత ఆయన ఏమన్నారో ఒకసారి విందాం. చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారు, ఇలా సడన్గా షూటింగ్ లాగటం బాధాకరమైన విషయం. అట్ ద సేమ్ టైం మీరు ఒక సైడ్ మీరు చెప్పారు, మీ వెర్షన్ నేను విన్నాను, అదర్ సైడ్ వెర్షన్ కూడా నేను తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆయన సినిమా షూటింగ్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా నేను ఏం మాట్లాడటం అనేది బాగుండదు. అదర్ సైడ్ వెర్షన్ తెలుసుకున్న తర్వాత నేను ఈ 2-3 రోజులు మాత్రం వెయిట్ చేస్తాను. మీరు ఒక సామరస్యంగా ఒక కొలిక్కొచ్చి షూటింగ్లు స్టార్ట్ చేస్తే సరి, లేకపోతే 3 రోజుల తర్వాత వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్ అనేది ఆ రోజు చెప్తాను. అప్పుడు దాకా సామరస్యపూర్వకంగా మీరు పరిష్కరించుకునే దానికి ప్రయత్నించండి అని చెప్పి చిరంజీవి గారు చెప్పారండి. అలాగే అందరూ పెద్దలు కూడా ఆల్ అంటే చిన్న ప్రొడ్యూసర్లందరూ మమ్మల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళందరూ మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మీ ఇష్టకానికి మీరు ఏదో మాట్లాడుకుంటే, అందుకనే రేపు చిన్న ప్రొడ్యూసర్లు అందరితో కూడా మాట్లాడబోతున్నాం. ముందు షూటింగ్లు స్టార్ట్ చేసి నెగోషియేట్ చేసుకొని పరిష్కారం చేసుకునే విధానంలోకి రావాలనేది అందరి కోరిక. నా సాయశక్తుల డెఫినెట్గా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్గా రేపు ఈవినింగ్ లోపల పాజిటివ్ నిర్ణయంతో వస్తామనే నమ్మకం ఉంది. అటు లేబర్ కమిషనర్ని ధిక్కరించి ఇది ధిక్కరించి వాళ్ళు ఏకపక్ష నిర్ణయంతో మేము 30% ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే పనిచేస్తాం. మేము పాత విధి విధానాలు ఇప్పుడు మనం 100 ఏళ్ల క్రితం ఉన్న ఇదిలో ట్రాన్స్పోర్టేషన్ గతంలో చూసుకుంటే ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే ఒక ట్రైన్లో 2 days పైన పట్టేది. ప్లస్ మనం చూసుకుంటే కమ్యూనికేషన్ అసలు చాలా దారుణంగా ఉండేది. ఇవాళ కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంది. ఇవాళ ఢిల్లీ వెళ్ళాలంటే 1.5-2 గంటల్లో మనం ఢిల్లీ రీచ్ అయిపోతున్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో రీచ్ అయ్యేటట్టుగా ప్రయాణ భత్యాలు ఇవ్వండి, మీరు అలాగే చెయ్యండి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియాలో ఇదివరకు రూపాయి ఉంటే మనకి ఇక్కడ కార్మికులకు ₹1 ఉండేది. ఇవాళ పరిస్థితి అక్కడ రూపాయి ఉంటే మనం ₹3 ఉన్న పరిస్థితి ఉంది. మళ్ళీ కార్మికులకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం ఆ యాక్ట్కి విరుద్ధంగా కూడా మన దగ్గర విపరీతంగా ఉన్నాయి. ఒకరినొకరు చూసుకుంటా, ఒకరినొకరు మార్నింగ్ టిఫిన్లు పెడతా, భోజనాలు పెడతా, అందరం మన కుటుంబం మనము మన సినిమాని చేసుకోవాలంటే ఇంతమంది సంఘటితంగా సమైక్యంగా చేస్తే
టాలీవుడ్లో కార్మికుల వేతనాల పెంపు అంశం మరింత ముదురుతోంది. తగ్గేదే లేదని ఓవైపు ఫిల్మ్ ఫెడరేషన్ అంటుండగా అదే రేంజ్లో సినీ నిర్మాతలు మెట్టు దిగడం లేదు. 30% వేతనాలు పెంచాల్సిందే అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఐటీ కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని నిర్మాతలు చెబుతున్నారు. ఈ పంచాయతీ మెగాస్టార్ చిరంజీవి వద్దకు చేరింది. నిర్మాతలు చిరంజీవిని కలిశారు. అటు కార్మికుల వాదన వింటానని మెగాస్టార్ చెప్పారు. అటు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కార్మికుల వేతనాలు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఓవరాల్గా కార్మికులు వెనక్కి తగ్గుతారా లేదంటే నిర్మాతలు వెనక్కి తగ్గుతారా, ఏం జరగబోతుంది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రైమ్ టైం డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఉన్న ప్రెసిడెంట్గా ఉన్న వల్లభనేని అనిల్ గారు, అలాగే మరి కాసేపట్లో ప్రముఖ నిర్మాత దర్శకుడు రాజ్ కందుకూర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. వల్లభనేని అనిల్ గారు, నిర్మాతలు అభిప్రాయం మనం చూసాం, చిరంజీవిని కూడా కొద్దిసేపటి కింద కలిశారు. అంటే ఏ విషయంలో వెనక్కి తగ్గేది లేదు, అందరికంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నాము, కార్మికులను చక్కగా చూసుకుంటున్నాము, ఇదే వాళ్ళు ఇస్తున్న వివరణ. ముందు దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్, కార్మికుల వేతనాలు పెంచి ఇచ్చారు అంటే మళ్ళీ మేము ఎందుకు ఇట్లా మేము షూటింగ్ రామని చెప్తాము. కార్మికుల వేతనాలు 3 years తర్వాత పెరుగుతున్నాయండి. 2022లో పెరిగాయి. తర్వాత మళ్ళీ 3 years తర్వాత పెంచుతామని ఆ రోజు చెప్పారు. ఆ రోజే మేము క్లారిటీగా మాట్లాడాము. ఇంకా ఎవ్రీ ఇయర్ పెంచండి, ఇట్లా కాదు అంటే లేదు 3 years వరకు ఇదే ఉంటుంది, తర్వాత మళ్ళీ 3 years తర్వాత ఆటోమేటిక్ గా పెంచుకుంటూ వెళ్ళిపోతాం, ఇక మీటింగ్లే ఉండవు అని ఆ రోజు చెప్పారు. ఆ రోజు చెప్పి మళ్ళీ ఈ రోజు మళ్ళీ కరెక్ట్ గా వేతనాలు వచ్చే టైంకి ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. అది కూడా 2025 జూన్ 30వ తేదీ లోపు మనకు వేతనాలు పెరగాలి. కాబట్టి మేము మార్చి నుంచి మనం ఫాలోఅప్ చేస్తున్నాం. మార్చి నుంచి ఇలా చర్చలు ఎప్పుడైనా జరిగి ఉంటే ఆ చర్చల్లో ఎన్నో ఒక రోజు కాదు 2 రోజులు కూర్చుంటే ఏదైనా సమన్వయంగా వెళ్ళిపోయేది. అసలు చర్చలకే పిలవలేదు మమ్మల్ని. ఎప్పుడైతే లాస్ట్ డేట్ వచ్చిందో అప్పుడు జూన్ 30వ తేదీ లోపు ఒక 26వ తేదీ మేము ఒత్తిడి చేస్తే అప్పుడు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి క్లారిటీగా మాకు ఒక టైం ఇవ్వండి, మళ్ళా ఇప్పుడు అంటే మేము చేయలేము, మాకు కొంచెం సమయం కావాలి అంటే 15 రోజులు అడిగారు. 15 రోజులు కాదు, కేఎల్ నారాయణ గారు చైర్మన్ గా పెట్టారు. కేఎల్ నారాయణ గారు 1 month ఉండి ఆగస్ట్ ఎండింగ్ లో మొత్తం షార్ట్ అవుట్ చేస్తా ఉన్నారు. మళ్ళా మమ్మల్ని మీటింగ్ కి పిలవలేదు వాళ్ళు. అసలు మీటింగ్ కి పిలవకుండా డైరెక్ట్ గా లేబర్ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా కార్మికులు వెళ్తారు, మా వేతనాలు పెరగాలి, మాకు ఇట్లా ఉంది, మా ప్రాబ్లం ఉందండి, మాకు వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి కార్మికులు ఏమైనా కంప్లైంట్ చేస్తారు. కానీ వాళ్ళు వెళ్ళారు. సరే వెళ్ళారు కదా అని చెప్పేసి వాళ్ళు పిలిచారు మమ్మల్ని, మేము వెళ్ళాము. వారు మా సమస్యలు విన్నారు, వారి సమస్యలు విన్నారు, మాట్లాడుతా ఉన్నారు. అక్కడ కూడా మేము ఒకటే చెప్పాము, సార్ మాకు ఏ సమస్య ఉన్నా ఛాంబర్ లో పరిష్కరించుకుంటాము, ఛాంబర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మేము కూర్చొని మాట్లాడుకుంటాము. మమ్మల్ని మీటింగ్ పిలుస్తా అని చెప్పేసి మీ దగ్గర పిలవటం మాకు ఇంకా చాలా బాధాకరంగా ఉంది. అక్కడ పిలవమనండి, అసలు ఏంటి వాళ్ళ సమస్య ఏంటో చెప్పమనండి, పిలిస్తే మేము అన్ని విషయాలు పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము మాట్లాడాం. ఆ తర్వాత వారు బలవంతంగా మళ్ళా జూలై 26వ తేదీ మీటింగ్ పిలిచారు. పిలిచినప్పుడు 5% పెంచుతాము అన్నారు. 5% పెంచుతాం అన్నారు. అప్పటికి మళ్ళీ మేము జూన్ లో లెటర్ రాసాము, మళ్ళీ జూలై 15వ తేదీ లెటర్ రాసాము. లెటర్ రాశాక మళ్ళీ మమ్మల్ని పిలిచారు. మేము అప్పుడు కూడా క్లారిటీగా రాసాం. మేము ఆగస్టు 1st లో, సరే మీరు టైం అడిగారు కాబట్టి ఆగస్టు 1st లోపు మాకు క్లియర్ కాకపోతే మేము ఆగస్టు 1st నుంచి ఎవరైతే 30% ఇస్తారో వారికి మేము పనిలోకి వెళ్తాం తప్ప మేము స్ట్రైక్ చేయము, మేము విధులకు రాకుండా ఉండము, మేము కంపల్సరీ వస్తాం, ఈ లోపు మీరు తేల్చండి మేము వస్తాం అని నోటీసులు రాసుకుంటానే వచ్చాము. అంతిమంగా మేము ఒక రూల్స్ ప్రకారం ఫాలో అయ్యాం. అదండి జరిగింది. అంటే అనిల్ గారు 5% పెంచుతామని వాళ్ళు అన్నారు, మీరు 30% పెంచమంటున్నారు. అంటే ఇష్యూ ఇంతవరకు ముదిరింది కాబట్టి, షూటింగ్లపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మధ్య మార్గంగా మీరేమైనా 30% నుంచి తగ్గే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో 30%? మేము ఒకటే అండి, పిలిచి ఏ ఇంట్లో అయినా సరే పిలిచి మాట్లాడతారు, ఎక్కడైనా సరే పిలిచి మాట్లాడితే అది మేము ఎక్కువ మేము ఇవ్వలేకపోతున్నాం, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే మేము అట్లా అడుగుతున్నాం, ఎందుకు అడుగుతున్నాం అని చెప్పేసి 1-2 చర్చల్లో ఏదో ఒక కన్క్లూజన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేము అనేది ఒకటే అండి, మీకు కార్మికులు బాగుండాలి, అలాగే మనకి కార్మికులు వేతనాలు ఇచ్చే ప్రొడ్యూసర్ కూడా బాగుండాలి అనుకుంటాం. ఆ బాగుండే సెక్షన్ లో ఇప్పుడు ఈ రోజు మేము 30% ఒకటేసారి పెంచలేము, లేకపోతే ఇట్లా పెంచుతాము, లేకపోతే ఇది అని కూర్చొని మాట్లాడే విధానం లేదు అక్కడ. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, చేస్తే చేయండి, పోతే పోండి. ఓకే, అది కొంచెం ఇంకా బాధాకరం ఇప్పటిదాకా. ఎందుకంటే మన కార్మికులు అనేవాళ్ళు మీకు తెలుసు, సో బయట కార్మికులు ఎలా ఉంటారు, ఇక్కడ కాదు వేరే కంపెనీ మారుతారు. మన సినిమా కార్మికులు అనేవాళ్ళు సినిమాకి అలవాటు పడ్డ తర్వాత వేరే ఏం చేయలేదు. అటువంటి కార్మికులు ఇప్పటిదాకా షూటింగ్ చేస్తూ ఒక వేగస్ వచ్చేసరికి ఉంటే ఉండిపోతే అంటే చాలా చాలా బాధ కలుగుతుంది. ఓకే,
అంటే అనిల్ గారు ఈ లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళారు కదా, మీరు కూర్చున్నారు, వాళ్ళు కూర్చున్నారు కదా, మరి ఈ టాపిక్ ఏమైనా వచ్చిందా? అంటే వాళ్ళు ఏంటి కరాఖండిగా ఉన్నారా, లేదంటే మధ్య మార్గంగా కొంచెం ఆలోచన ఏమైనా ఉందా? లేబర్ కమిషన్ దగ్గర అసలు ఏం జరిగింది? సార్ లేబర్ కమిషనర్ గారు అమ్మ ఒకటేసారి 30% కాదు, మీ సైడ్ నుంచి ఎవరో చెప్తారని అడిగారు. సార్ వారు మాకు కొన్ని ఆలోచనలు చెప్పారు. మేము చెప్పాం క్లారిటీగా, సార్ మా కుటుంబం అండి, మాకు ఏమైనా ఉంటే అసలు వారు ఏమన్నా మేమేమన్నా కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ మాకైతే ఒక బిడ్డ తగ్గడానికైనా సిద్ధమే, కానీ ఇట్లా మమ్మల్ని అవమానిస్తే మాత్రం తట్టుకోలేకపోతున్నాం సార్. ఏదన్నా సరే మేము ఛాంబర్ లో పిలిచి మాట్లాడమనండి. వాళ్ళు ఎందుకు తగ్గమని అడుగుతున్నారు, మేము ఎందుకు పెంచమని అడుగుతున్నాం చూసుకున్న తర్వాత దాన్ని ఏదైనా కూర్చొని మాట్లాడేది ఉంటే మేము సయోధ్యగా చేస్తామని కూడా చెప్పాం. ఓకే. ఒకవేళ వాళ్ళు అడిగారు కమిషనర్ గారు, సరే మరి నేను ఒక వైఏ మీడియాగా ఏమైనా పర్సెంటేజ్ చెప్తాను, మరి దానికి ఒప్పుకుంటారా అంటే, మీరు చెప్పండి సార్, మేము కంపల్సరీ మా కార్మికులు అందరినీ ఒప్పిస్తాం సార్. ఏదన్నా సరే ఇరుపక్షాలుగా న్యాయంగా ఉండాలనేది మా యొక్క ఫస్ట్ నుంచి సిద్ధాంతం. అంటే లేబర్ కమిషనర్ దగ్గరికి ఛాంబర్ నుంచి కూడా ప్రముఖ నిర్మాతలు వీళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు సార్ అసలు? అంటే ఇంతవరకే ఇవ్వగలము అని అన్నారా, లేదంటే మాకు రేపు ఉదయం 11 లోపు చెప్తాం అంటే ఈరోజు సాయంత్రం లోపు చెప్తా అన్నారు. కానీ సాయంత్రం లోపు ఇక చిరంజీవి గారిని కలిసి ఇక్కడ సమస్య పరిష్కారం అయిద్దని మళ్ళీ వాళ్ళే ఫోన్ చేశారని చెప్పారు. ఈ చిరంజీవి గారికి మా వర్షం కూడా వినిపించుకోవడానికి మేము కూడా సమయం అడిగాము. మేము చిరంజీవి గారికి మా వర్షం కూడా మేము వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అంటే చిరంజీవిని కలిసిన మాట వాస్తవమే. రెండోది ఆయన కూడా ఒక ప్రకటన చేశారు, నేను కార్మికుల సైడ్ కూడా కనుక్కున్న తర్వాత నేను ఒక కన్క్లూజన్కి వస్తానని. మీకు పిలుపు వచ్చిందా చిరంజీవి దగ్గర నుంచి? మాకు పిలుపు ఇప్పుడు వస్తాను చెప్పారండి. ఆల్రెడీ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నుంచి కళ్యాణ్ గారు మీటింగ్ కి వెళ్ళారట. కళ్యాణ్ గారు మాకు టచ్ లో ఉన్నారు. మాకు చెప్తానని చెప్పారు, ఒక అర్ధ గంటలో ప్రోగ్రామ్ చెప్తానని చెప్పారండి. అంటే సి కళ్యాణ్ గారు అలాగే కొందరు నిర్మాతలు ఉన్నారు, ఇప్పుడు దాసరి నారాయణరావు, శ్రీ కళ్యాణ్, ఇలాంటి వ్యక్తులు కొంత కార్మికుల ఫ్రెండ్లీగా ఉంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం, మీకు కూడా ఆ విషయం తెలుసు. ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఏమన్నారంటే, షూటింగ్స్ సడన్ గా ఆపడం భావ్యం కాదు, చాలా ఎఫెక్ట్ అవుతుంది కదా అని ఆయన ఒక కామెంట్ చేశారు. దానిపై మీరేమంటారు? అదే సార్, అంటే ఇప్పుడు చిరంజీవి గారికి మరి వారు ఏం చెప్పారో మాకు తెలియదు. మేము సడన్ గా షూటింగ్ ఆపలేదు. అదే అండి మాకు ఇంకా బాధ కలిగేది ఏంటంటే, మేము సడన్ గా ఎందుకు ఆపుతామండి, అసలు ఎందుకు మేము ఆపే వాళ్ళం కూడా కాదు. ఇక్కడ సినిమా మా కళ్ళ ముందు జరుగుతుంది, మేము 6 నెలల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాము. వారు చెప్పేది అదే, అంత తప్పుడు మాటలు మాట్లాడొద్దు అనేది అది. మేము వాళ్ళు మాకు లెటర్లు పెట్టారు, మమ్మల్ని టైం అడిగారు, మేము ఇవ్వలేకపోయామని అట్లయినా మాట్లాడొచ్చు. కానీ మేము సడన్ గా ఆపలేదు. 6 నెలల నుంచి వారితో సంప్రదింపుల కోసం ప్రయత్నం చేస్తున్నాము. 6 నెలల నుంచి వారు ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మీకు కావాలంటే నోటీసులు కూడా ఇచ్చాము, వారి నోటీసులు డిస్ప్లే చేయమనండి. ఓకే. అనిల్ గారు దయచేసి మీరు లైవ్ లో ఉండండి సార్, ఒక్క నిమిషం. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ కందుకూరి గారు. సడన్ గా సినిమాలు ఆపేస్తామంటే ఎలాగా, ఇది కరెక్ట్ కాదు కదా అని నిర్మాతలు మాట్లాడుతున్నారు ఈ ఇష్యూ పైన. మనకు లైవ్లోనే ఆల్రెడీ ఉన్నారు ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వల్లభనేని అనిల్ గారు. 6 నెలల నుంచే మేము ఇది చెబుతూనే ఉన్నాము, డిస్కస్ చేస్తూనే ఉన్నాము. ఆగస్టు 1లోగా మీరు నిర్ణయం ప్రకటించకపోతే మేము షూటింగులకి రాము అని స్పష్టంగా చెప్పాము. సడన్గా ఈరోజు మొన్న అర్ధరాత్రి నుంచి తీసుకున్న నిర్ణయం కాదని అనిల్ గారు అంటున్నారు. దీనిపై మీరేమంటారు సార్? అంటే ముందుగా కార్మికులు కానీ, లేకపోతే నిర్మాతలు కానీ, లేకపోతే దర్శకులు కానీ అంతా ఒకటే కుటుంబం. అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. అయితే ఏదైతే ఇప్పుడు ఈ ప్రాబ్లం అంతా ఒక కుటుంబం అయినప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి కదా. కమిషనర్ దగ్గరికి వెళ్ళటము, మళ్ళీ బయట బహిరంగంగా మాట్లాడుకోవడం కరెక్ట్. యాజ్ అ నిర్మాత మేమేమో గవర్న్ బై ఫిలిం ఛాంబర్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ. బట్ డెఫినెట్లీ నాకేంటంటే, నేను కార్మికులతో నేను ఖచ్చితంగా ఉంటాను. వాళ్ళ కష్టం ఉంది. ఇప్పుడు ఏదైతే షూటింగ్ ఆగిపోయిందో, ఆగిపోవడం మనకన్నా కూడా వాళ్ళకి ఎక్కువ లాస్ అండి. ఎందుకంటే డైలీ వేజెస్ చేసే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ 1000 మంది వర్కర్స్ ఉంటే అందరికి 1000 మందికి ఉపాధి లేదండి. 500 మందికో 600 మందికో 300 మందికో ఉండొచ్చు, కానీ డైలీ అందరికి ఉండకపోవచ్చు. అవును, అటువంటి పరిస్థితిలో షూటింగ్ లేదనుకోండి, మరింత కష్టం కదా. ఇప్పుడు ఈ పరిస్థితి వాళ్ళు కూడా కావాలని చేసింది అయితే కాదు 100%. ఇందాక ఇప్పుడు అనిల్ గారు చెప్తుంది, ఇప్పుడే విన్నాను నేను. 6 months నుంచి ఉన్నాం, నోటీస్ కూడా చూపిస్తున్నాను అంటున్నారు, అది కరెక్టే. కానీ ఏదైతే దీన్ని ఇప్పటిదాకా అయినా కానీ చిరంజీవి గారు సాయంత్రం స్పందించిన విషయం అయితే, ఇది డెఫినెట్ గా 2-3 days లోపల ఒక కొలికి రాకపోతే నేను వస్తానన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమో ఢిల్లీ నుంచి నేను రాగానే దీని మీద నేను అటెండ్ అవుతానన్నారు. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి, ఖచ్చితంగా కార్మికులకు జీతాలు పెంచాల్సిందే అని ఆయన కామెంట్ చేశారు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆలోచిస్తాను, కార్మికులతో మాట్లాడతానన్నారు. అవునండి.
అంటే ఇది ఏదైనా వయా మీడియాగా సొల్యూషన్ త్వరగా రావాలండి. ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఎవరు ఇటు కూడానండి, అందరూ కావాల్సిన వాళ్ళు ఉన్నప్పుడు ఇటు అటు ఎటు విధంగా మనం వీ కెనాట్ టేక్ ఏ కాల్ అండి. ఒక గ్రూప్ గా ఒక కన్సాలిడేటెడ్ గా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది ఖచ్చితంగా ఈ పరిస్థితి విచారకరం. ఇది షూటింగ్ ఆగడం అనేది ఎంత దానివల్ల నిర్మాతకి చాలా లాస్ అండి, కార్మికులకు ఎంత లాస్ నిర్మాతలు కూడా లాస్. రాజకాంత్ గారు ఖచ్చితంగా మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి నాకు తెలుసు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే 6 నెలల ముందుగానే చెప్పాము, నోటీస్ ఇచ్చాము అన్నది ఒకటి. అలాంటప్పుడు మరి ఎందుకు ఫిలిం ఛాంబర్ స్పందించలేదన్నది నా ప్రశ్న. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వల్లభినేని అనిల్ గారు ఉన్నారు కదా లైవ్లోనే, ఆయన ఒక మాట అన్నారు, సార్ మేమంతా ఒక కుటుంబం, ఇద్దరు వైపులా ఇరుపక్షాలకి న్యాయం జరగాలి కదా అన్నది ఆయన ఒక పాజిటివ్గా మాట్లాడుతున్నారు. ఆయన అంటుంది ఏంటంటే కూర్చొని మాట్లాడుకుంటే 30% లేదంటే మేము 30% ఇలా ఇవ్వలేము, ఈ లెవెల్లో ఇస్తాము, లేదంటే ఒక 15-20% ఎంతో ఇస్తాము అని మీ మాటగా మీరు చెప్పడానికి కూడా కనీసం మమ్మల్ని కన్సిడర్ చేయట్లేదు అన్నది వాళ్ళ మనోవేదన. ఏమంటే ఒక విధంగా చూస్తే ఆయన అన్న దాంట్లో తప్పు లేదండి. ఆయన 30 కాకపోతే ఒక పర్సెంటేజ్ ఏదో బయోమీడియాగా రీచ్ అవుతారా లేదా సెకండరీ. బట్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ పరిస్థితి చూస్తే సక్సెస్ రేట్ మీరు చూడండి. వాళ్ళ నిర్మాతలు నో డౌట్ అది మా బ్లేమ్, మమ్మల్ని తప్పు పడుతున్నారు వీళ్ళు అనొచ్చు కార్మికులు, కరెక్ట్, అది కాదన్నా. ఆయనకి రకరకాల క్వశ్చన్లు వస్తున్నాయి. హీరో రెమ్యునరేషన్ అంటున్నారు, ప్రొడక్షన్ కాస్ట్లు పెంచామంటున్నారు. అలా అట్ ది సేమ్ టైం మినిస్టర్ గారు ఏమన్నారు, మరి టికెట్ రేట్ అడిగితే పెంచుతున్నాం కదా, వీళ్ళకి పెంచచ్చు కదా అని ఆయన అన్నారు. ఇరువైపుల వాదనలు తీసుకుంటే ఇది కూడా ఒక డెసిషన్ అనేది అందరూ కూర్చుంటే గానీ రాదండి. ఇది రెండు వైపులా ఇలా అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడైతే వీళ్ళందరూ ఒక డెసిషన్ ఇమ్మీడియట్ గా రేపు వెళ్ళండి ఒక మీటింగ్ పెట్టుకుంటారని ఆశించాను. బహుశా జరుగుతుండొచ్చు. నాకు తెలిసి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయితే అవుతుందండి. అలాగే చిరంజీవి గారు మినిస్టర్ గారు కలిస్తే కూడా కోమటిరెడ్డి గారు రాగానే వాళ్ళు బహుశా ఒక మీటింగ్ ఉండొచ్చు. ఏదో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి అయితే వస్తారండి. ఇలా అయితే వెంటనే దీన్ని వదిలిపెట్టరు ఇష్యూని. కార్మికుల పక్షాన అందరూ నిర్మాతలు ఉంటారండి. వాళ్ళు ఏంది సినిమా తీయలేమండి మేము, వాళ్ళు ఏంది సపోర్ట్ లేదు ఎవరు తీయలేరు. నిర్మాతలు కూడా డెఫినెట్లీ చాలా నష్టపోయారండి. గత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూస్తే ప్రతి సినిమాకి కోట్లు పోతుందండి. అది ఎక్కడ ఏంటో తెలియదు. థియేటర్ వాకిన్స్ లేవండి, థియేటర్ వాకిన్స్ లేవు. అది మీరు ఓటీటీ ఎఫెక్ట్ అంటారో లేకపోతే ఆన్లైన్ ఎఫెక్ట్ అంటారో తెలియదు. కానీ థియేటర్ లో బాగుంది అనే టాక్ తెచ్చుకోవడం గగనం అయిపోయిందండి. అంటే ఒకప్పుడు అబోవ్ యావరేజ్ సినిమా ఉంటే అద్భుతంగా. కరెక్టే రాజకాంత్ గారు, నేను అగ్రీ అవుతాను. కొన్ని నిర్మాతలు సక్సెస్ అవుతున్నారు, కొందరు అవ్వట్లేదు, వస్తే భారీలో నష్టాలు చవి చూస్తున్నారు. అలానే ఇక కార్మికుల డైలీ లైఫ్ ఆగదు కదా, కార్మికుల వేజెస్, పెరుగుతున్న ఖర్చులు, ఇవన్నీ కూడా ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ కదా. అవునండి, కానీ అట్ ది సేమ్ టైం షూటింగ్ ఆగడం అనేది మాత్రం రైట్ డెసిషన్ కాదని నా ఫీలింగ్ అండి. దీనివల్ల ఇరు పక్షాలు నష్టపోతున్నాయండి. వీ హావ్ టు సీ దట్ బోత్ సైడ్స్ లూజింగ్. షూటింగ్ ఆపడం కరెక్ట్ కాదు, కరెక్టే. మేము 6 నెలల నుంచి చెబుతున్నాము, మధ్యలో 2-3 సార్లు కలిసాము, కొద్ది రోజుల కిందట కూడా మళ్ళీ చెప్పినా కూడా రెస్పాండ్ కాలేదు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో మేము వెళ్ళామని చెప్తున్నారు. వల్లభినేని అనిల్ గారు మీ అంచనా ఏంటి? అంటే ఐటీ కార్మికుల కంటే ఎక్కువ, ఐటీ వాళ్ళకంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని ఛాంబర్కి సంబంధించిన ఒకరిద్దరు మాట్లాడారు. ఐటీ వారి కన్నా ఒక ఎంప్లాయీ శాలరీస్ కానీ ఉన్నాయి అంటే అసలు మేము శాలరీస్ ఎందుకు అడుగుతామండి? ఎవరైనా కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎవరైనా వేతనాలు పెంచడం అడుగుతారా? ఎక్కడైనా అడుగుతారా? మరి వాళ్ళు ఎందుకు మాట్లాడారో మరి మాకైతే తెలియదు. అసలు మాకు ఆ సబ్జెక్ట్ ఎందుకు వచ్చిందో, మరి వాళ్ళు అలా మాట్లాడటంలో వాళ్ళ అంతరం ఏంటో మాకు అర్థం కాలేదు. అయ్యా ఇటువంటి బాధాకరమైన అంశాలు మాట్లాడుతుంటేనే చాలా ఇంకా వర్కర్స్ ఏంటంటే కూర్చొని మేము చాలా చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని అందరూ కష్టపడి ఏ రోజు కష్టం ఉంటే ఆ రోజు కష్టపడే వాళ్ళందరూ వాళ్ళ కష్టాలను కూర్చొని అర్థం చేసుకొని ఇది కాదమ్మా, ఇది మేము కూడా లాస్ లో ఉన్నాం, మాకు ఎట్లా కావాలి మాట్లాడుకుంటే ఒక పద్ధతిగా ఉంటది. కానీ మీరు అసలు మీకు వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం, మీకు వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తున్నాం అంటే ఎవరండి ఇచ్చేది? ఒక ఈ రోజు సినిమా స్టార్ట్ అయితే ఒక 6 నెలలు ఉంటుంది, 6 నెలల తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ కావడానికి మళ్ళీ 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు ఎవరు ఇస్తారు? వాళ్ళు ఇస్తారా మాకు? ఒక నెలకు ఒక 20 రోజులు షూటింగ్ ఉంటుంది, వాళ్ళ 10 రోజులు షూటింగ్ ఉండదు, వాళ్ళు ఇస్తారా? అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదండి. అనేది ఏంటంటే మనం ఇక్కడ నేను వాదనలు తాగివ్వట్లేదండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎంటర్ అయ్యారు, మినిస్టర్ గారు ఎంటర్ అయ్యారు, పెద్దవాళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాత ఏదైనా కుటుంబంలో చిన్న సమస్యగా భావిస్తాను తప్ప, కానీ ఏదైనా సరే త్వరగా వాళ్ళు చేస్తారని మేము భావిస్తున్నాం. ఏదైనా సరే కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటే అయిపోద్ది అనేది నా భావన. నేను ఫస్ట్ నుంచి దాని మీద కట్టుబడి ఉన్నాను. ఓకే, అంటే మరి మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ చిరంజీవి కార్మికులతో కూడా నేను మాట్లాడతానని ఒక ప్రకటన చేశారు. ఇంకా ఆయన లెవెల్లో సమస్యకు ఒక పరిష్కారం దొరికిపోతుందన్న అంచనాలో ఉన్నారా? అది మరి వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదు. కానీ మా వర్షం కూడా మేము చిరంజీవి గారికి మొత్తం వివరించిన తర్వాత ఒక కార్మికులందరికీ ఒక మంచి అవకాశం కాక మంచి ఆఫర్ తో కనుక మాకు ఆఫర్ చేస్తే మేము కంపల్సరీగా మేము మాట్లాడతామండి. ఓకే, లైవ్ లో ఉండండి సార్. రాజకాంత్ గారు రైట్, అంటే మీ సమస్యలు మీకున్నాయి, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి.
అంటే ఎక్కువగా వాళ్ళు బాధపడుతుంది ఎక్కడంటే ఒకటి పిలిచి మాట్లాడలేదు అన్నది ఒకటి, రెండోది ఐటీ వాళ్ళకంటే ఎక్కువ జీతాలు ఉన్నాయనటాన్ని సమర్థిస్తారా? ఎందుకంటే అది తప్పు కదా. ఐటీ ఎంప్లాయీస్ జీతాలు ఏ లెవెల్లో ఉన్నాయో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆ లెవెల్లో సినీ కార్మికుల జీతాలు ఉంటే ఇంతవరకు పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, సినిమా అయినన్న రోజులు మాత్రమే వాళ్ళకి చెల్లిస్తారు. కొన్ని రోజులు సినిమాలు ఉండాలన్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండి వేరే పని చేసుకోవాల్సిందే. అది వాస్తవం కదా. దీనిపై ఏమంటారు సార్? ఇప్పుడు ఐటీ కార్మికులతో పోల్చడం ఎంత దాకా కరెక్ట్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1400 రూపాయల నుంచి 3500 దాకా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మేకప్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే లైట్ బాయ్ దాకా అందరూ రకరకాల వేజెస్ లో ఉన్నారు. ఇది మీరు త్రూఅవుట్ ది ఇయర్ వేసుకుంటే ఒక 5 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదించి ఐటీ ఎంప్లాయీతో కలపచ్చేమో, అంటే ఈక్వల్ ఏమో అనుకోవచ్చేమో. అలా అని చెప్పి వాళ్ళు ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టుగా త్రూఅవుట్ ది ఇయర్ వాళ్ళకి ఉండదు కదా. నేను ఇందాక మీతో మాట్లాడినాను, 1000 మంది ఉంటే 1000 మందిలో 500 మందికే పని ఉండొచ్చండి. షూటింగ్స్ తగ్గుతున్నప్పుడు, నిర్మాతలు నష్టపోతున్నప్పుడు, ప్రతి నిర్మాత పేమెంట్ లో ఒక్కసారి ఇబ్బంది పడుతున్నప్పుడు సినిమాలు తీయడానికి ముందుకే రాలేదనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళకి నేర్చుకున్నది గత 20 సంవత్సరాలుగా ఒక మేకప్ లోనో లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ లోనో పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళు ఇంకో ఉద్యోగం చేయలేరు, మెకానిక్ షాప్ లోనే ఇంకెక్కడో చేయలేరు కదా. ఇదే నమ్ముకుని ఉన్నప్పుడు దీన్నే నమ్ముకుని, ఈ క్రాఫ్ట్ నే నమ్ముకుని మనం ఉండాలి. ఇదంతా ఒకటే కుటుంబం అండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ ఫీల్ దట్ దీంట్లో ఏమన్నా సమస్యలు ఉంటే అంటే ఇటువంటి ఆగడం పరిస్థితి కాకుండా ఇంకేదైనా అయి ఉండాల్సింది అంటే నా ఉద్దేశం. వీళ్ళే చిరంజీవి గారు ఎవరో పెద్ద మనిషిని సార్ మేము ఇలా చేయకపోతే మాకు ఇంకో మార్గం లేదు, మేము ఆపేయాల్సి వస్తుంది అని ముందే చెప్పుకుని ఉంటే బాగుండేదేమో. అనిల్ గారు దీనికి మీరే సమాధానం చెప్పాలి. మరి అలా ఇక్కడ దాకా రాకుండా ఏదైనా ఒక ఆన్సర్ ఇస్తుంటే బాగుండేది. అంటే ఎవరికి ఇబ్బంది అవ్వకూడదని నా ఉద్దేశం. షూటింగ్ ఆగిపోవడం అంటే బయట నుంచి వచ్చిన ఆర్టిస్టులు ఇక్కడ హోటల్లో పెట్టామనుకోండి, ఇప్పుడు నేనే షూటింగ్ ఆపేశానండి మొన్న నుంచి. షూటింగ్ చేస్తున్న వాళ్ళని హోటల్లో పెట్టిన వాడిని వాళ్ళు మళ్ళీ వెనక్కి చెన్నై పంపాలో లేకపోతే ఎక్కడికో పంపాలో లేదో తెలియదు, హోటల్ కంటిన్యూ చేయాలో తెలియదు. ఇటువంటి ప్రాక్టికల్ ఇబ్బందులు అండి. అది ఇంకా కానీ పెద్ద స్కేల్ సినిమాలు అయితే మరీనండి ఇటువంటి ఇబ్బంది చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఏదైనా సొల్యూషన్ రావాలండి త్వరలో. ఎవరు బోత్ సైడ్స్ కష్టపడుతున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. దీనికి నాకు తెలిసి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు, రేపు మినిస్టర్ గారు వస్తారు, వెంటనే ఒక సొల్యూషన్ దొరుకుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నానండి. రైట్. అనిల్ గారు మీకు ఫైనల్ గా అడుగుతున్నా సార్, 30%కే కట్టుబడి ఉన్నారా, లేదంటే కొంత తగ్గినా పర్వాలేదా, లేదంటే కార్మికులుగా ఇంకేం కోరుకుంటున్నారు? ఎందుకంటే నిర్మాతల వైపు నుంచి కూడా చూస్తే బడా నిర్మాతలు వేరు, మధ్య తరహా సినిమాలు తీసే నిర్మాతలు వేరు, చిన్న నిర్మాతలు వేరు. వాళ్ళకు ఉండాల్సిన కష్టాలు వాళ్ళకున్నాయి. వాళ్ళు మీకు పేమెంట్ చేసే విషయంలో కూడా కొంత లేట్ అవుతుంది, అది కూడా మీకు తెలుసు. ఫైనల్ వర్డ్ ఏం చెప్తారు సార్? మీరు ఎక్కడి వరకు తగ్గొచ్చు, ఏం కోరుకుంటారు, ఎప్పటికీ సమస్య పరిష్కారం? 30%కే కట్టుబడి ఉన్నాము. నెంబర్ 1. నెంబర్ 2, మన ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం. ఇందాక చెప్పాము, చిన్న నిర్మాత అయినా పెద్ద నిర్మాత అయినా సినిమా తీస్తారు. చిన్న నిర్మాతలు బాగా ఇబ్బంది పడుతున్నారు, అది మీ కళ్ళతో చూస్తున్నాము. కానీ అది వేరే చర్చల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఏ చిన్న నిర్మాత కూడా మన కార్మికుల వేతనాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అంటే మేము కూర్చొని వారికి ఎలా సహకరించాలో అన్నా కానీ మేము సహకరిస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది, ఛాంబర్ లో చెప్పడం జరిగింది, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో చెప్పడం జరిగింది. మేము ఇంకా ఇప్పుడు ఫస్ట్ వేతనాలు అనేది ఒక పర్సెంటేజ్ అనేది డిక్లేర్ అయిన తర్వాత ఏదైనా ఇతర అంశాలు ఏమైనా ఉన్నా కానీ మనం కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పాం. డే 1 నుంచి చెప్తున్నాను, ఒక సమస్యలు మీకు ప్రొడ్యూసర్స్ సమస్యలు లేవని మేము అంటలేదండి. వారి ఇండస్ట్రీ బాగలేదని మేము ఎక్కువ భావిస్తాం. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, రోజు మేము ప్రొడ్యూసర్స్ తో పాటు మేము వారితో పాటే జర్నీ చేసే వాళ్ళం. మాకు కష్ట నష్టాలు మాకు తెలియవా? కానీ ఆ కష్ట నష్టాల గురించి మాట్లాడాలి కానీ ఇంకా అసలు మీకేంటి, మేము లేకపోతే మీకు గతి లేదు, మేము లేకపోతే మీరు లేరు, మీరు అది కరెక్ట్ కాదు. సరే, ఇంకా అంతా జరిగిపోయింది. వాళ్ళు అలా అనటం అనిల్ గారు వాళ్ళు అలా అనటం కరెక్ట్ కాదు, నేను ఏకీభవిస్తాను. అయితే ఇప్పుడు చిరంజీవి దగ్గరికి పంచాయతీ వెళ్ళింది కాబట్టి మీరు 30కి కట్టుబడి ఉంటారా? మధ్యస్థంగా మీరు ఇంకోటి అనుకోవడం కూడా బెటర్ కదా, ఒక ఆల్టర్నేటివ్ అనుకుని ఉండాలి కదా. ఎందుకంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే రెండు వైపుల నుంచి కొంచెం తగ్గాలి. మేము కార్మికుల పక్షాన అయితే మేము 30% కట్టుబడి ఉన్నాము. అది పిలిచి ఇందాక చెప్పాను, అది మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మాట్లాడే మనుషులు ఆ పెద్ద మనుషులు కాబట్టి వారు ఏ విధంగా చెప్తారు, కార్మికులకి ప్రొడ్యూసర్స్ కి అన్యాయం జరగకుండా న్యాయబద్ధంగా చెప్తే మేము అంగీకరించిన సిద్ధమే అంటున్నాం. చిరంజీవికి మించిన పెద్ద మనిషి ఎవరు ప్రస్తుతం ఇండస్ట్రీలో? చిరంజీవి గారే అండి. నేను చిరంజీవి గారు క్లారిటీగా పిలుస్తా అని చెప్పారు కాబట్టి మాకు నమ్మకం కుదిరింది. చిరంజీవి గారు అంటే ఇప్పుడు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పారు చిరంజీవి గారి దగ్గర, మా వర్షన్ కూడా మేము చెప్పిన తర్వాత మాకు ఇరువురికి న్యాయబద్ధంగా చిరంజీవి గారు చెప్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఇదే అంటలేదు. ఇప్పుడు చిరంజీవి గారు మన ఇండస్ట్రీకి ఒక పెద్దగా ఇప్పుడు ఉన్నారు, ఆయన పెద్దగా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు చెప్పారు. వాళ్ళంతా టోటల్ గా ఇప్పుడు మీరు అన్నారు ఇందాక సడన్ గా రాత్రి ఆపారని. మేము రాత్రి ఆపలేదు, సార్కి అదే చెప్పుంటారు గ్యారంటీగా. మేము ఆపలేదు, మాకు కష్టం ఉంది కాబట్టి మేము అడుగుతున్నా అన్నాం. ఇక చిరంజీవి గారు ఇటు నిర్మాతలకి ఇటు మీకు ఇట్లా కాదమ్మా ఇట్లా చెప్పారనుకోండి, అది మేము వెంటనే మేము అంగీకరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. రైట్.
అనిల్ గారు, ఈ సమస్యకి పరిష్కారం కావాలి, రెండు కార్మికుల జీవితాలు కూడా బాగుండాలి, అలాగే సినీ నిర్మాతలు వాళ్ళకున్న కష్టాలు వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ ఇష్యూని ఆరోగ్యకర వాతావరణంలో సఫలీకృతం అవ్వాలి. మీ చర్చలు, మీ సమస్యలకి కొంత పరిష్కారం రావాలి, సినిమా ఇండస్ట్రీ ఫైనల్గా బాగుండాలని 10 టీవీ కూడా కోరుకుంటుంది సార్. రేపు దీనికి ఒక ఎండగట్ట పడాలని నేను అనుకుంటున్నా సార్. మీరు కూడా అదే అంచనాతో ఉన్నారా? మేము ఒకటే అండి, మేము చిరంజీవి గారిని మేము కూడా టైం అడిగాము, ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాము. టైం వస్తే వారికి కూడా ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు సాయంత్రం మరో గంటలోనో లేదంటే రేపు ఉదయం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పారు నిర్మాతలతో, నేను ఒకరిద్దరు నిర్మాతలు మాట్లాడినప్పుడు వాళ్ళని కూడా పిలిచి మాట్లాడతాను, వాళ్ళ కష్టం ఏంటో వాళ్ళ వెర్షన్ ఏంటో నేను కూడా తెలుసుకోవాలి కదా అని ఆయన కూడా అన్నారండి. ఖచ్చితంగా మీకు కాల్ వస్తుంది. బట్ మీరు మీ మాట వాళ్ళ మాట విన్న తర్వాత మరి ఆయన ఎలాంటి కన్క్లూజన్కి వస్తారు, లేదంటే ఎల్లుండి ఢిల్లీ నుంచి నేను వస్తానని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పారు కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి, చిరంజీవి ఇటు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి మరి దీనికి ఒక పరిష్కారం తెస్తారని చూడాలి. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకి కూడా నేను ఈ విషయం చెప్పాను, ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారని కోమటిరెడ్డి చెప్పారు కాబట్టి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు దీన్ని సార్ట్అవుట్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అనిల్ గారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. మనం చూస్తున్నాం షూటింగ్ ఫైటింగ్ అన్నట్టుగా సినిమా ఇండస్ట్రీలో ఈ వివాదం కొంత ముదిరింది, అయితే కొంత చల్లారే వాతావరణం కూడా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి వద్దకి పంచాయతీ చేరిన నేపథ్యంలో రెండో వెర్షన్ అంటే కార్మికుల వెర్షన్ కూడా ఆయన వెంటనన్నారు కాబట్టి ఇప్పుడు చిరంజీవి కోర్టులో ఈ బంతి ఉంది. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు, దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి ఒక కన్క్లూజన్ వస్తుందనే మనం భావిద్దాం. ఎందుకంటే షూటింగ్లు ఆగిపోయిన నేపథ్యంలో ఒక కార్మికుల అంశమే కాదు, నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్న అంశం కూడా ఉంది. అంటే నాణానికి బొమ్మ బొరుసు అన్నట్టుగా ఈ ఇష్యూలో, ఈ సెన్సిటివ్ ఇష్యూలో రెండు వైపులా కొంచెం ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి దీనికి ఒక పరిష్కారం రేపటిలోపు లభించాలని మనం కూడా కోరుకుందాం. ఇది ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్.